హాయ్ యాల్. రీసెంట్ టైమ్స్లో మన పేరు పైన ఇల్లీగల్ పార్సల్స్ వస్తున్నాయి, ఎక్కడికో పంపిస్తున్నారు అని చెప్పేసి చాలా స్కామ్ కాల్స్ వస్తున్నాయి. అలాంటి స్కామ్ కాల్ని నేను ఒకటి ఫేస్ చేశాను. అండ్ దానివల్ల నేనైతే ఆ 2 hours ఒక కాల్ రన్ అయింది. ఆ కాల్ వల్ల అయితే నేను చాలా ట్రామటైజ్ అయిపోయాను. సో జరిగింది ఏంటి అంటే, ఒక కొరియర్ సర్వీస్ నుండి ఐ గాట్ ఏ కాల్ దాట్ ముంబై నుండి కెనడాకి వెళ్ళేది మీది ఒక పార్సిల్ ఉంది మీ పేరు పైన, అండ్ అందులో కొన్ని ఇల్లీగల్ గూడ్స్ ఉన్నాయి అని చెప్పేసి, అండ్ అవి మీవి కాకపోతే మేము ముంబై పోలీస్కి డైరెక్ట్ చేస్తాము, యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ఇట్ టు దెమ్ అని చెప్పారు. సో ఐ సెడ్ ఓకే. అండ్ ఈ హోల్ కాన్వర్జేషన్లో నేనైతే ఎక్కడైతే స్కామ్ కాల్ అనుకోలేదు. వాళ్ళు పోలీసెస్కి డైరెక్ట్ చేసిన తర్వాత నేను వాళ్ళకి ఇదంతా చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళైతే నన్ను చాలా భయపెట్టేశారు. అంటే వాళ్ళు పోలీసులు కాదనుకోండి, బట్ నన్నైతే చాలా భయపెట్టారు. వాళ్ళకి కొరియర్ సర్వీసెస్ ఇచ్చిన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నన్ను ఒక వీడియో స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పారు. ఐ థాట్ ఇట్స్ అ జెన్యూన్ కాల్ ఫ్రమ్ ద పోలీస్. సో నేనైతే ఓకే అని చెప్పాను. వాళ్ళు వాట్సాప్లో కాల్ చేశారనమాట. ఐ యాక్సెప్టెడ్. అండ్ దెన్ నేను చెప్పాను, ఇట్లా నాది కాదు, ఇట్లా కొరియర్ వాళ్ళ నుంచి వచ్చింది కాల్, దిస్ ఇస్ నాట్ మై పార్సల్ అని చెప్పేసి. అండ్ దాంట్లో ఉన్న డీటెయిల్స్ ఇచ్చాకైతే, ఇది నిజంగా మీ కాల్ కాదా, ఇది ఎంత పెద్ద ఇదో తెలుసా మీకు, నిజంగా కాకపోతే మీ పేరు పైన ఇవన్నీ ఎందుకున్నాయి, ఏంటి, మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అసలు మీరు ఇన్వాల్వ్ కాకపోతే మీ పేరు పైన మీ బ్యాంక్ అకౌంట్ ఎందుకు అక్కడ ఓపెన్ అయ్యింది, ఇక్కడ ఓపెన్ అయింది, ఒకవేళ ఇదంతా ప్రూవ్ అయితే మీరు 7 years ఇంప్రిజన్మెంట్కి వెళ్ళాలి, అది ఇది అని చెప్పి చాలా భయపెట్టారు. నేనైతే చాలా ట్రామటైజ్ అయిపోయాను. ఎక్కడ నేను స్కామ్ కాల్ అనుకోలేదు. అంటే సినిమాల్లో చూపిస్తారు కదా ఇట్లా రాంగ్గా కేసెస్ అవ్వడం అని చెప్పేసి. సో నేను అదే అనుకుంటూ ఉన్నాను. నేను ఈ కాల్ ఒక 2 hours నడిచింది. నేను ఎక్కడ స్కామ్ కాల్ అనుకోలేదు. చివరిలో వాళ్ళ 50,000 అడిగారు. దెన్ ఐ రియలైజ్డ్ ఇట్స్ స్కామ్ కాల్ అని చెప్పేసి. బట్ ఆ 2 hours నేను పడింది అయితే ఇట్స్ ప్యూర్ టార్చర్. అంత ప్యానిక్, అంత ట్రామటైజింగ్గా నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. బట్ థ్యాంక్ గాడ్ ఇట్స్ ఎ స్కామ్. నేనైతే 50,000 వేయలేదు. అండ్ ఇట్లాంటి స్కామ్ కాల్స్ చాలా జరుగుతున్నాయి రీసెంట్ టైమ్స్లో. మీరైతే మీ పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వద్దు. నేనైతే చాలా నైఫ్గా బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ అవన్నీ కూడా పంపించాను. బట్ మీరైతే అస్సలు అట్లాంటివి ఏవి చేయొద్దు. ఓటీపీస్ అడుగుతారు, యూ డోంట్ సెండ్ దెమ్. ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ది స్కామ్ కాల్స్. అండ్ ఇట్లాంటి కాల్స్ వస్తే ప్లీజ్ డిస్కనెక్ట్ చేసేసేయండి. ఇట్లాంటివి ఏవి ఎంకరేజ్ చేయొద్దు. అండ్ మనీ కూడా ఎవ్వరికీ పంపొద్దు. సో స్టే సేఫ్, స్టే హ్యాపీ. బాయ్.